హలో అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నా, కూర్చో. ఏం చేస్తాను? ఏం లేదు అంకుల్, మ్యూజిక్లో డిప్లొమా అయిపోయింది. ఇప్పుడు మ్యూజిక్ టీచర్ జాబ్ కోసం సర్చింగ్. మరి కన్నా బోర్డు ఇట్లా పెట్టినావా? లేదు అంకుల్, స్కూల్స్ చూస్తున్నా జాబ్, సర్చింగ్ చేస్తున్నా. బోర్డు పెట్టకపోయినావు? పెడతా, బోర్డు కూడా పెడతాను. మీరైతే బాగున్నారు కదా? ఓకే. నమస్కారం అండి అయ్య గారు. నమస్తే, రండి. బాగున్నావా సాంబశివుడు? బాగున్నాం గురుగారు. ఏం సంగతి, వెళ్ళిపోతున్నావు? మా కూతురింటికి వెళ్ళాలి. అయితే ఒకసారి మిమ్మల్ని కలిసి మరి మా పేరు మీద ఎలా ఉందో ఈ సంవత్సరం పంచాంగం చేయించుకుందామని వచ్చినాం గురుగారు. ఏం పేరు మీద చూడాలి? సాంబశివుడు గురుగారు. సాంబశివుడు. సాంబశివుడు, శతభిష నక్షత్రం, కుంభరాశి. ఈ సంవత్సరం ఆదాయం 2 ఉన్నది, ఖర్చు 8 ఉన్నది. నిన్ను మెచ్చుకునేటోళ్ళు 4 ఉన్నారు, తిట్టే వాళ్ళు 2 ఉన్నారు. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు, శని 2వ ఇంట్లో ఉన్నాడు. మీ గృహారంభ పరిస్థితులు సాఫీగాను, గృహ సంబంధ విషయాలు కొంత సౌఖ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రథమార్థం బాగుంది, ఏ పని తలబెట్టినా అవలీలగా పూర్తి చేయగలరు. 12వ ఇంట్లో రాహు ప్రభావంచే అగ్ని భయము, దొంగల భయము, వృధా శ్రమపడు ప్రయాసలందు కష్టములు నష్టములు చక్కగా చూసుకొనవలెను. ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. మరి ఇలాంటి వాటికి పరిష్కారం ఏమైనా ఉందా? పరిష్కారం ఉంది, మళ్ళీ కలుస్తావు కదా. మళ్ళీ ఇప్పుడు కూతురింటికి పోతానంటున్నావు కదా. అవును గురుగారు. పోయి వచ్చినాక ఒకసారి నిమ్మలంగా కూర్చొని చూసుకుంటా. సంతోషం గురుగారు, వెళ్ళేస్తాను. నమస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకి దేవి నారాయణి నమస్తుతే. నేనే ప్రెసిడెంట్, ఇక నుంచి నేనే ప్రెసిడెంట్. మళ్ళీ అదే కలగన్నారా? ఎలక్షన్స్ అయి నెల అవుతుంది, ఇంకా ప్రెసిడెంట్ అని భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు. రోజు రోజుకి మరీ అదోలా తయారవుతున్నారండి.